ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విషయంలో మనకు కామన్ గా వచ్చే కొన్ని సందేహాలకు సమాధానాలు ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. వెయిట్ లాస్ విషయంలో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకు ఒక ఎవర్ గ్రీన్ ట్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మనలోనే చాలా మందికి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మొదలు పెట్టాలని ఉంటుంది. కానీ వాళ్ళకు ఈ ఫాస్టింగ్ పీరియడ్స్ లో నీళ్లు తాగవచ్చా, కాఫీ టీ తీసుకోవచ్చా, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చా, అట్లానే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా, ఇలా రకరకాల సందేహాలు. ఈ సందేహాలన్నిటికీ సమాధానం ఏమిటన్నది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఫాస్టింగ్ సమయంలో మన శరీర బరువు తగ్గడం మాత్రమే కాకుండా రిపేర్ మోడ్ లో కూడా వెళుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వాహనం ఉందనుకుందాం. ఆ వాహనాన్ని రిపేర్ చేయాలన్నా, దానిని ఇంకాస్త అప్గ్రేడ్ చేయాలన్నా ముందు ఆ వాహనం యొక్క ఇంజిన్ ఆఫ్ లో ఉండాలి. అప్పుడు ఆ రిపేరింగ్ మొదలు పెట్టాలి. అలాగే శరీరం రిపేర్ మోడ్ లోకి వెళ్లాలన్నా కూడా మొదట మన శరీరంలోకి క్యాలరీలు వెళ్ళడం అనేది ఆపేయాలి. అప్పుడే మన జీర్ణ వ్యవస్థ అనే ఇంజిన్ కాసేపు ఆగుతుంది. ఈ ఇంజిన్ ఆగినప్పుడు ఈ ఫాస్టింగ్ మన శరీరాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఆ రిపేరింగ్ సిస్టమ్ ను మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది. ఒకవేళ కేవలం బరువు తగ్గితే చాలు, రిపేరింగ్ ఏమీ అవసరం లేదు అనుకుంటే మాత్రం ఫాస్టింగ్ పీరియడ్ లో ఒక కప్పు కాఫీ లేదా టీ, అట్లానే 4 డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం అయితే ఉండే అవకాశం లేదు. అదే రిపేరింగ్ మోడ్ లోకి వెళ్లి మీ సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వాలంటే మాత్రం క్యాలరీలను పూర్తిగా ఆపేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు శరీరం రిపేర్ మోడ్ లో నుంచి బయటకు రాకుండా ఫాస్టింగ్ సమయంలో ఏమేమి తీసుకోవచ్చో, ఏమేమి తినకూడదో ఇప్పుడు చూద్దాం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ పీరియడ్ లో కాఫీ, టీ వంటివి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే అందులో పంచదార, పాలు ఉండకూడదు. అంటే 0 క్యాలరీస్ ఉన్నటువంటి బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ కు భంగం కలిగే అవకాశం అయితే లేదు. అలాగే హెర్బల్ టీ, గ్రీన్ టీ వంటివి కూడా తీసుకోవచ్చు, కానీ షుగర్ లేకుండా మాత్రం తీసుకోవాలి. ఇక ఫాస్టింగ్ సమయంలో నిమ్మరసం తీసుకోవచ్చా అనే సందేహం కనుక్కున్నట్లయితే నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక కండిషన్ అప్లై చేయాలి. అదేమిటంటే అందులో షుగర్ కలుపుకోకూడదు. అలాగే లిమిటెడ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అర గ్లాసు నీటిలో అర చెంచాకు మించకుండా నిమ్మరసం వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలంటే అందులో ఒక చిటికెడు సైంధవ లవణం కూడా కలుపుకోవచ్చు. అలాగే ఫాస్టింగ్ సమయంలో కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా అని అడిగినట్లయితే కొబ్బరి నీళ్లు మంచివే, కానీ ఇక్కడ ఒక తిరకాసు అయితే ఉంది. అదేమిటంటే ఆ కొబ్బరి నీళ్ళలో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి రిపేర్ మోడ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఫాస్టింగ్ సమయంలో కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోకపోవడమే మంచిది. ఇవి మాత్రమే కాదు, క్యాలరీస్ ఉన్నటువంటి ఏ ఆహారాన్ని అయినా కూడా ఈ ఫాస్టింగ్ పీరియడ్ లో తీసుకోకుండా ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ 0 క్యాలరీ లిక్విడ్స్ తీసుకునేటప్పుడు వాటిలో చిటికెడు సైంధవ లవణం వేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం కోల్పోయినటువంటి సాల్ట్స్ ను మళ్ళీ రీఫిల్ చేయడంలో ఇది సహాయపడుతూ ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫాస్టింగ్ పీరియడ్ లో స్ట్రిక్ట్ గా ఉన్నాం కదా అని ఆహారం తీసుకునే గ్యాప్ లో బిర్యానీలు గట్రా తినకూడదు. ఆ సమయంలో చాలా లిమిటెడ్ గా మంచి ఆహార పదార్థాలను అయితే తీసుకోవాలి. అలా కాకుండా 16 గంటలు ఫాస్టింగ్ ఉండి 8 గంటలు ఈటింగ్ పీరియడ్ లో బిర్యానీలు, జంక్ ఫుడ్స్ తింటూ రోజు తినే దానికంటే కూడా ఎక్కువగా తిన్నట్లయితే ఈ మొత్తం ప్రయత్నం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్గానే అయిపోతుంది. అందుకే ఈ ఫాస్టింగ్ సమయంలో అవసరమైనంత పోషకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆరోగ్యం విషయంలో సందేహాలను క్లియర్ చేసుకుంటూ ఉంటే చాలు, సంతోషాలు వెతుక్కొని మరి మన శరీరంలోకి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.